వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. జనంతో మనం మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన జనంతో మనం మనతో జనం కార్యక్రమం ప్రసాద్ ఐమాక్స్కి వచ్చేసింది. ఎప్పటి నుంచో మనందరూ ఎదురు చూస్తున్న ఖుషీ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. అసలు దాని రివ్యూ ఏంటి, పబ్లిక్ రివ్యూ ఎలా ఉంది, వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది ఇప్పుడు తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చారు కదా, ఎలా ఉంది ఖుషి? వాళ్ళ కెమిస్ట్రీ ఎలా ఉంది? కెమిస్ట్రీ ఫస్ట్ లవర్స్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందండి? బైకుల మీద తిరుగుతారు, పబ్బులకి వెళ్తారు, పార్కులకి వెళ్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ పెళ్ళి అయ్యాక గొడవలు ఎలా ఉంటాయనేది సినిమాలో చూపించారు. సినిమాలో ఒక లవర్స్ అంటే ఎలా ఉంటారు అనేది ఫస్ట్ హాఫ్ అంతా చూస్తాము, సెకండ్ హాఫ్ అంతా గొడవలు చూస్తాము. నార్మల్ స్టోరీయే, కానీ దీనికి బలం ఎక్కడొచ్చిందంటే మైత్రి మూవీస్ వాళ్ళు ఈ సినిమాని చేయడము అండ్ విజయ్ దేవరకొండ సమంత పెద్ద యాక్టర్స్ కాబట్టి హైప్ వచ్చిందనమాట. ఇద్దరు కాంబినేషన్ బాగుంది, అదే చెప్తున్నా కదా. రెగ్యులర్ స్టోరీ ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ, కాశ్మీర్ అందాలు అవి బాగా చూపించారు. తర్వాత వచ్చేసరికి వీళ్ళ గొడవలు, కొట్టుకోవడాలు, మనస్పర్ధలు అవి దీనికి ఖుషి అని పెట్టకుండా ఆరాధ్య అని పెట్టుంటే బాగుండి అనిపించింది నాకు. ఖుషి అనే పేరు పెట్టడం అంత అవసరం లేదు దీనికి. జాతకాల కంటే ప్రేమ గొప్పది అనేది చాలా పురాతకాల నుంచి వస్తుంది, కామన్ పాయింట్ అనుకోండి. కానీ ఒక కామన్ పాయింట్ కూడా ఒక డిఫరెంట్ వేలో, ఒక లవ్తో, ఒక కాశ్మీర్ అనే ఒక లొకేషన్ నుంచి సో అండ్ సో వెన్నెల కిషోర్ ఒక కమెడియన్గా తీసుకొని అంటే ఒక సినిమా డిజైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా ఉంటాయి. ఇంకోటి చాలామంది ఏమంటారు సమంత డామినేట్ చేసింది అంటారు, నాగ చైతన్య తీసుకొస్తారు, పవన్ కళ్యాణ్ ఖుషి టైటిల్ అంటారు. మూవీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి, బాగుంది. ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏవైతే ప్రజెంట్ మన ఒక ఇద్దరు వ్యక్తులు లవ్ చేసుకుని ఫ్యామిలీస్తో డివైడ్ అయ్యి ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర లైఫ్ స్టార్ట్ చేస్తారు. ఆ చేసిన లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత అసలైనటువంటి రియలిస్టిక్ క్యారెక్టర్స్ బయటకు వస్తాయి. ఆ క్యారెక్టర్స్ ఈగోస్గా వచ్చినప్పుడు ఈగోస్లో నుంచి మనం ఎలా ఓవర్కమ్ చేసి మనం ముందుకు వెళ్ళాలనే సిచ్యువేషన్లో అక్కడ వచ్చే అబ్స్టెక్స్ని చాలా బాగా రియలిస్టిక్గా చేశారు. అట్ ద సేమ్ టైం మనకి హిందుత్వం అనేది ఉంది. మనం పొద్దున్నే బయలుదేరిన జాతకాలు చూడడం ఇవన్నీ నమ్మం, నేను కూడా నమ్మను, అలాగే చాలామంది నమ్మరు. అలా నమ్మని విషయాలను కూడా కొన్ని సందర్భాల్లో నమ్మాలి. ఆ నమ్మకపోవడం వల్ల చాలా విషయాలు మనం ఫేస్ చేయాల్సి వస్తాయి అనే విషయాన్ని చాలా నీట్గా చెప్పారు. అండ్ ఆ అటెంప్ట్ కూడా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయండి? బాగున్నాయండి. సాంగ్స్ మంచి సాంగ్స్, మనం ఆల్రెడీ ఆడియో బాక్స్ హిట్ అయింది, అవే చాలా పెర్ఫార్మెన్స్. అండ్ ఇవేమి ఖుషి టైటిల్ తగ్గట్టు అనుకున్నాము, థియేటర్లోకి వచ్చారు. అరే ఏముంటుంది కొత్తగా సినిమా? ఇప్పుడు మామూలుగా స్టోరీ అంటే లవ్, పెళ్ళి, అది కామన్, అది ప్రతి సినిమాలలో ఉంటాయి ఆ స్టోరీస్. ఇది ఒక ఖుషి అంటే అది ఒక పవన్ కళ్యాణ్ స్టోరీ టైటిల్ పెట్టిరు. అరే ఈ టైటిల్ మీద ఏం డిఫరెంట్ ఉంటుంది, ఇప్పుడు ఉన్న తగ్గట్టు యూత్కి ఏం చూపిస్తారు డిఫరెంట్గా అన్నట్టు చాలా మంది వచ్చారు. కానీ అట్లా ఏమీ లేదు ఇలా స్టోరీలా. చెప్పండి, సినిమా ఎలా ఉంది? ఖుషి మూవీ, విజయ్ దేవరకొండ గారి మూవీ చాలా బాగుంది. సో సపోర్టర్ సాయి అనేది ఒక నేమ్ కాబట్టి సో కింద హ్యాష్ ట్యాగ్ మర్చిపోద్దు. సపోర్టర్ సాయి స్టైల్లో పాట రూపంలో స్టార్ట్ చేద్దాం. రోటీను స్టోరీ, రొమాంటిక్ స్టోరీ, సమంత ఫిగరు పెరిగింది షుగరు, సమంత పోరు విజయ్కి తప్పలేదు, పెళ్ళానికి పొగరు తగ్గుద్దుషారు, పెళ్ళైతే నువ్వే నననన పోతావు పైకే నననన, బ్యాచులర్గా ఉంటే నననన బ్రతికుంటావు నువ్వే, ఇలా అనమాట. ఖుషి మూవీ చూశాను, బాగుంది. సో ఏంటంటే బిఫోర్ లవ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంటుంది అని చెప్పి యాక్చువల్లీ లవ్ వరకే చూపిస్తారు, ఆఫ్టర్ మ్యారేజ్ చూపారు. దీంట్లో ఆఫ్టర్ మ్యారేజ్ చూపించారు. కొంచెం ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి, తెలుస్తుంది. అనుభవం ఉంటే బాగా అర్థమే. నాకైతే ఖుషి సినిమా ఫస్ట్ హాఫ్ నచ్చింది. అంటే సమంత ట్రైన్ ఎక్కకంటే ముందు దాకా ఉన్న స్టోరీ నచ్చింది. అందరు సెకండ్ హాఫ్ అంటారు, కానీ సమంత ట్రైన్ ఎక్కకంటే ముందు దాకా స్టోరీ నచ్చింది. దాని తర్వాత స్టోరీ నచ్చలేదు నాకు సినిమాలో. ఖుషి మూవీ పర్లేదండి, అంత అనుకున్నంత రేంజ్లో అయితే లేదు. కానీ ఆవు తింటది పచ్చగడ్డి, మళ్ళీ వచ్చాడు అర్జున్ రెడ్డి సీన్లు అయితే బాగా కనబడ్డాయి అన్న సినిమాలో. పర్లేదన్న, అంటే నాగ చైతన్య గారికి హర్ట్ చేసినట్టు అన్నట్టు అనిపించింది అన్న. ఎక్కువ కెమిస్ట్రీ వీళ్ళిద్దరికి ఎక్కువ వర్కౌట్ చేసినట్టు కనబడింది. అంటే ఏంటి మనకి విజయ్ దేవరకొండ గారి సీన్స్ చూస్తే, ఆయన హీరో సీన్స్ అప్పుడు మనకి నాగ చైతన్య గారు గుర్తొస్తారా? ఖచ్చితంగా అన్న, విజయ్ దేవరకొండ చూసినప్పుడు అయితే నాగ చైతన్య అన్న గుర్తొచ్చాడు. కానీ అతను చూసి చాలా బాధ అవుతుందన్న. నాగ చైతన్య యూత్ అసోసియేషన్ లేడు అన్నా నేను. ఆయన్ని బాధపడడం కరెక్ట్ కాదు సమంత, నిజంగా చెప్తున్నా. సినిమాలో సమంత విజయ్ దేవరకొండకి అప్పగింత, ఇంకా చైతన్య పని అంతంతే అయిపోయింది సినిమాలో. అది మాత్రం కరెక్ట్ కాదన్నట్టు అనిపించింది అన్న నాకైతే. అంటే ఇప్పుడు సినిమాలో ఏదో యాగం చేసి మళ్ళీ కలుసుకుంటారు, అలాంటి సీన్స్ ఉన్నాయి కదా, ఇలాంటి యాగం బయట కూడా చేస్తేనా? అది సమంత గారు మీకు ఒక క్లూ ఇచ్చినట్టు ఇచ్చారు. అది సినిమాలో ఒక యాగం చేశారు. అలాంటి యాగాలు మీరు చేయాలని కోరుతున్నా. నాగార్జున గారు మీరు కూడా పక్క నుండి చేయిస్తే ఇంకా బాగుంటుందండి. బిగ్ బాస్ సోల్ లాంటివే కాకుండా నాగ చైతన్యాన్ని కూడా కొద్దిగా పట్టించుకోండి సార్, ప్లీజ్ సార్.
మా దైవం సార్, మీరే ఎలా అంటే అలా సార్, ప్లీజ్ సార్ పట్టించుకోండి సార్. అలనాటి ఖుషి అక్కడుంటే ఈనాటి ఖుషి కొంచెం కిందుకుంది. ఎందుకంటే ఆనాటి ఖుషిలో పవన్ కళ్యాణ్ భూమిక యాక్టింగ్ ఎట్లుంటుంది, అమ్మాయి సన్నగా ఆ సాంగ్ చూస్తేనే మొత్తం వైబ్రేషన్ రావాలి. ఒకటి మదర్ సెంటిమెంట్ మస్తు అనిపించింది. రెండోది లాస్ట్ ఎండ్ సీన్లా ఒక ఫాదర్ దేన్నైనా కూడా వదులుకుంటాడు తండ్రి అనేది ఈ పిల్లల కోసం. సో పిల్లలు కూడా మీరు కూడా తల్లిదండ్రులకు ఆ వాల్యూ ఇవ్వండి, వాళ్ళు మన గురించి ఏమైనా చేస్తారు. అలాంటి సీన్ లాస్ట్ సెంటిమెంట్ సీన్ చూసినప్పుడు నాకు కూడా కంట్లో నీళ్ళు వచ్చినాయి. నేను ఒక్కడే చెప్తున్నా, ఈ ఖుషి అనే టైటిల్ పవన్ కళ్యాణ్ టైటిల్ ఇది. కానీ ఈ మూవీ వచ్చేంత వరకు మాత్రం పవన్ కళ్యాణ్ని ఈ మూవీని లేపడానికి తీసుకున్నారు ఈ ఖుషి అనే టైటిల్. అనవసరంగా ఎందుకండి శివ గారు, మీరు ఎన్నో దమ్మున్న డైరెక్టర్, మీకంటూ ఒక స్థాయి ఉంది, మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అనవసరంగా వీళ్ళ ద్వారా పెట్టుకొని తీసుడు ఎందుకు? అనవసరంగా నేను ఇప్పుడు చాలామందిని చూసినాక, కాకపోతే ఈ మూవీ మాత్రం సమంత నాగ చైతన్య కలిసి చేసి ఉంటే మాత్రం బాగుండేది. సెకండ్కి బర్త్డే, పవన్ కళ్యాణ్ బర్త్డే, నేను ఎంతో ఎక్స్పెక్టేషన్ చేసుకొని వచ్చాను కాబట్టే ఫస్ట్కి పెట్టిండ్రు. రేపే బర్త్డే అక్క, పవన్ కళ్యాణ్ పేరు చెడ దొబ్బిండ్రు. అసలు నేనైతే రేటింగ్ మాత్రం ఇవ్వలేదు. అంటే ఆ టైటిల్ పెట్టడం వల్ల మీరు డిసప్పాయింట్ అయ్యారా? మ్యాచ్ అవ్వలేదంటారా? మ్యాచ్ కాలే అక్క. నేను చెప్తా ఉన్నా, ఖుషి అనే మూవీ ఇండస్ట్రీ హిట్. ఆ మూవీ అనేది ఎక్కడో ఉంది, ఈ మూవీ మాత్రం ఎక్కడో తీసుకొచ్చింది. ఆ పేరు చెడ దొబ్బుకున్నారు. కాకపోతే ఈ మూవీకి ఆరాధ్య అనే పేరు పెట్టింటే కూడా బాగుండేది. నిజం చెప్పాలంటే ఆ ఖుషి అనే టైటిల్ పేరే అసలు షూట్ కాలే మూవీకి.